చంపాలనుకుంటే స్టేషన్లోనే చంపేయండి. 4 రోజులుగా నేను తిండి తినట్లేదు, నీళ్లు కూడా తాగట్లేదు, నిరాహార దీక్ష చేసుకునే హక్కు నాకుంది. పవన్ కళ్యాణ్ను ప్రశ్నించినందుకే నన్ను అరెస్ట్ చేశారు. 500 మంది పోలీసులను నా చుట్టూ కాపలా పెట్టారు. 4 రోజుల్లో 4 సార్లు అరెస్ట్ చేసి 4 సార్లు బెయిల్ రావడం జరిగింది. 4 సార్లు అరెస్టులు చేసి 4 సార్లు బెయిల్ ఇచ్చిన చరిత్ర దేశంలో నాది మాత్రమే అని యూట్యూబర్ ప్రశ్న రావణ్ నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. ప్రశ్న రావణ్ చేసిన తప్పేంటి? మీరు 4 సార్లు అరెస్ట్ చేస్తే 4 సార్లు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది కదా, అంటే న్యాయస్థానాలు కూడా ఆ వ్యక్తికి బెయిల్ ఇచ్చి తప్పు చేశాయి అని మీ అభిప్రాయమా? కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ వాడిన భాషనే ఆ వ్యక్తి కూడా వాడాడు, ఆ వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు అని చాలామంది కూడా అతనికి సపోర్టుగా మాట్లాడుతున్నారు. మీరేమో పవన్ కళ్యాణ్ వాడిన భాష ఏ సందర్భంలో వాడారు, వైసీపీ నాయకులను కదా ఆయన మాట్లాడింది, ఇతనెందుకు మాట్లాడాడు అని అంటున్నారు. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజకీయ నాయకులు విచ్చలవిడిగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ అసభ్యకర పదజాలాన్ని వాడుతుంటే రాష్ట్రంలో దేశంలో ఏ పౌరుడైనా ఆ పార్టీ అధ్యక్షుడిని ఆ రాజకీయ పార్టీ నాయకుడిని ప్రశ్నించే హక్కు ఉంది ఏ పౌరుడైనా. అది తెలియకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భం వేరు. పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళని మాట్లాడాడు కదా, మీరు ఎందుకు అతనితో మాట్లాడతారు అనటం మూర్ఖత్వం. ఎందుకంటే అవతల వాళ్ళు తిడితే మీరు తిట్టాలని ఎక్కడా లేదు. అవతల వాళ్ళు తిట్టినప్పుడు దానికి మీరు సరైన సమాధానం చెప్పాలి. లేకపోతే మీ మనోభావం దెబ్బతిని ఉంటే కేసులు పెట్టాలి, న్యాయస్థానాల ముందు తప్పు చేసిన వాళ్ళని నిలబెట్టాలి. అలా మీరు చేయలేదే. అలా చేయకుండా మీరు విచ్చలవిడిగా నోటికొచ్చినట్లు ప్రతి ప్రసంగంలోనూ మాట్లాడుతూ మీరు మాట్లాడిన మాటలనే ప్రశ్న రావణ్ మాట్లాడితే ఈరోజు అది తప్పు, అలా మాట్లాడకూడదు, మా పవన్ కళ్యాణ్ మాత్రం మాట్లాడచ్చు అని అంటున్నారే. దానికి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ మాటల్ని సమర్థిస్తున్నాడే. మనం ఎక్కడున్నాం? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? పవన్ కళ్యాణ్కి సపరేట్ రాజ్యాంగం ఏమైనా అంబేద్కర్ గారు రాశారా? పవన్ కళ్యాణ్కి మాత్రమే ఒక చట్టం, వేరే వాళ్ళకి మరో చట్టం ఉంటుందా? జన సైనికులు చెప్పాలి. ఎందుకంటే ప్రశ్న రావణ్ను వెంటాడి వేధిస్తూ ఈరోజు అతని పైన దాడి చేయడానికి వెళ్తున్నారే. మీ నాయకుడు మాట్లాడిన మాటల వల్ల రాష్ట్రంలో ఎంతమంది యువతరం ఈరోజు చెడుదారులు పోతూ ఉందో మీకు తెలుసా? ఒక నాయకుడు మాట్లాడిన మాటల్ని కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా, వాళ్ళ అభిమానులందరూ కూడా అనుకరిస్తారు అని మీకు తెలియదా జన సైనికులారా? ఒక నాయకుడే తప్పుడు మాటలు మాట్లాడితే, ఒక నాయకుడే చెబుతో కొడతానంటే, ఒక నాయకుడే తొక్క తీస్తా, నార తీస్తా, పీక పిసికేస్తా, గొంతు నులిమేస్తా అంటే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు వాళ్ళు మంచి దారిలో వెళ్తారా? ఆ నాయకుడు మాట్లాడిన మాటలే అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కూడా అనుసరిస్తారు. అలా అందరూ విచ్చలవిడిగా అవతల వాళ్ళపై దాడి చేస్తూ, అవతల వాళ్ళని వెంటాడుతూ, ప్రశ్నించిన వాళ్ళని చంపేస్తానని వెంటబడటం తప్పు కదా. ఆలోచించండి మీరే. మనస్సాక్షి ఒకటి ఉంటుంది. మనం చేస్తే కరెక్టు, మన నాయకుడు చేస్తే కరెక్టు, అవతల వాళ్ళు చేస్తే తప్ప. పవన్ కళ్యాణ్కైనా, చంద్రబాబుకైనా, జగన్మోహన్ రెడ్డికైనా, నాకైనా, నీకైనా భారత రాజ్యాంగం అందరికీ సమానమే. అవతల వాళ్ళు తిడితే తిట్టాలని ఎక్కడా రూల్ లేదు. మీ మనోభావం దెబ్బతిని ఉంటే మీరు కోర్టులకు వెళ్ళచ్చు, న్యాయస్థానాల ముందు తప్పు చేసిన వ్యక్తులను నిలబెట్టచ్చు. అలా కాకుండా 4 రోజులు అరెస్ట్ చేసి 4 రోజులు న్యాయస్థానం బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా
ఈ కూటమి ప్రభుత్వం 500 మంది పోలీసులను అతనికి కాపలా పెట్టి మళ్ళీ మళ్ళీ అరెస్ట్ చేస్తూ వేడుకు చూస్తూ ఉందంటే మనం ఎక్కడున్నాం, ఏ వ్యవస్థలో బతుకుతున్నాం? ఒక వ్యక్తి కోసం 500 మంది పోలీసులు పనిచేస్తారా? అంటే రాష్ట్రంలో ఇంకెక్కడా కూడా పోలీసులు ఎవరికి ఉపయోగపడకూడదా? అంటే దాదాపు కూడా అన్ని స్టేషన్లో పోలీసుల్ని ఖాళీ చేసేస్తున్నారు. 500 మంది ఒక వ్యక్తిని కోసం కాపలా కాస్తున్నారంటే ఎంత ప్రజాధనం దుర్వినియోగం, ఎంత టైం వేస్టు! ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? అస్సలు బాగులేదు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నది అస్సలు బాగులేదు. పవన్ కళ్యాణ్కి ఒక రూలు, వేరే వాళ్ళకు ఒక రూలు కానే కాదు. పవన్ కళ్యాణ్ ఏ భాష అయితే వాడాడో ప్రశ్న రావణ్ కూడా అదే భాష వాడాడు. ప్రతి పౌరుడు కూడా ఒక నాయకుడిని చూసి ఫాలో అయిపోతారు. కాబట్టి నాయకులు తప్పు చేయకూడదు, నాయకులు తప్పుడు మాటలు మాట్లాడకూడదు, నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు. అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మొట్టమొదట నాయకులను అరెస్ట్ చేయాలి, ప్రజలను కాదు, సామాన్యులను కాదు. అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. నాయకులను చూసే పౌరులు చెడిపోతారు, యువతరం చెడిపోతుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఇకనైనా ప్రశ్న రావణ్ పైన చేస్తున్న ఈ దాడిని, ఈ అరెస్టులను ఇంకా నిలిపేయాలి అని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను.